నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమనాస్ వైటీ. నిన్న నాకు ఒక మెయిల్ వచ్చిందండి. ఈ మెయిల్ వచ్చి మన ఫ్రెండ్ సర్కిల్‌లోంచి వచ్చింది. అందులో వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, ఒక ఇద్దరు కూడా అన్నారు నాతో విడిగా. మీరు ఎటు తిరిగి మన దేవీ నవరాత్రుల్లో ఇది స్టార్ట్ చేశారు కాబట్టి, మీ స్టోరీ నరేషన్స్ అన్నది ఈ దేవి వైభవం గురించి స్టార్ట్ చేయొచ్చు కదా అన్నారు. నాకు ఈ దేవి వైభవం గురించి అయితే నాకు ఒక ఎంటైర్ ప్లేలిస్ట్ చేయాలనే ఉంది ఎప్పటినుంచో. సో ఈ నేరేషన్స్ అన్నది అమ్మవారితో స్టార్ట్ చేద్దాం కదా అన్న థాట్ కూడా ఉంది నాకు. సో దానికోసం ఇలాంటి మెయిల్స్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను అండి. నా ఫస్ట్ మెయిల్ కూడా ఇలా ఎంకరేజింగ్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి మెయిల్స్ నాకు వస్తాయని చెప్పి ఇంకా ఆశిస్తున్నాను. ఈ 3-4 డేస్ నుంచి కూడా సబ్స్క్రైబర్ కౌంట్ అనేది బాగుంది, మంచి పుష్ వచ్చింది, మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి, మంచి వాచ్ అవర్స్ కూడా వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఈరోజు వీడియోలో కంటెంట్ ఏంటంటే, మహిషాసురుడు ఎలా పుట్టాడు, మహిషాసురుడికి దసరాకి ఉన్న సంబంధం ఏంటి, నవరాత్రులు ఎందుకు జరుపుతారు, నవదుర్గలకి మనం జరుపుకుంటున్న పూజిస్తున్న అమ్మవార్లకి ఉన్న లింక్ ఏంటి, ఇలాంటి టాపిక్స్ మనం చేస్తున్నాము. ఈ లింక్ అన్నదే ఏదైతే మన నవదుర్గలకి మనం ఇప్పుడు ప్రస్తుతం పూజిస్తున్న అమ్మవారికి మధ్య లింక్ ఉందో అది ఈ వీడియో ప్రత్యేకత అండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు డైలీ చూడాలి అనుకుంటే, లేదా మూవీ రివ్యూస్ కానీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇంకా మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియోస్ని మీరు ప్రమోట్ చేద్దాము అనుకుంటే షేర్ చేయండి. ఇంకా ఈ లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మహిషాసురుడి పుట్టుక. ఒకప్పుడు రాంభుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ఒక అందమైన అప్సరసను చూసి ఆమెనే వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. అయితే అప్సరస తనని తిరస్కరించింది. రాంభుడు శాపగ్రస్తుడై ఒక ఎద్దు రూపంలో మారిపోయాడు. తరువాత అతనికి ఒక రాక్షస యువతితో వివాహం అవుతుంది. వారిద్దరికీ జన్మనిచ్చిన సంతానమే ఈ మహిషాసురుడు. అందువలనే ఆయనకి మహిషి అంటే ఎద్దు మరియు అసురుడు అనే పేర్లు వచ్చినాయి. మహిషాసురుడు అతడు ఒక్కడే దేవతలందరినీ ఓడించడం సాధ్యం కాదని తెలిసి బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. సంతృప్తి చెందిన బ్రహ్మ వచ్చి ఏ వరం కావాలో కోరుకోగా అతడు ఏ దేవుడు ఏ అసురుడు నన్ను చంపలేడు అనే వరం కావాలని కోరుకుంటాడు. తదాస్తు అని చెప్పి బ్రహ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ వరంతో అతనికి మరింత గర్వం పెరిగి మరింత దుహంకారంతో లోకాలన్నింటినీ వేధింపసాగాడు. దేవతలందరినీ ఓడించి స్వర్గాన్ని కూడా ఆక్రమించాడు. మహిషాసురుడి దౌర్జన్యం చూసిన బ్రహ్మ మహేశ్వరులు విష్ణువు దగ్గరికి వెళ్ళాలని చెప్పి సిద్ధమవుతారు. బ్రహ్మ మహేశ్వరులు ఇతరాది దేవతలందరూ తమ తమ శక్తులను సమకూర్చుకొని ఆ శక్తుల సమాహారంతో దేవి దుర్గా అవతరించింది. ఆమెకి 10 చేతులు, ప్రతి చేతిలో శస్త్రాలు, అపారమైన శక్తి లభించాయి. దుర్గామాత మహిషాసునితో 9 రాత్రులు ఘోరమైన యుద్ధం చేసి చివరకు 10వ రోజు విజయదశమి రోజు మహిషాసురుణ్ణి వధించింది. దీనే మనం దసరా మరియు విజయదశమిగా జరుపుకుంటాము. ఇప్పుడు మనం వీడియో యొక్క అతి ముఖ్య ఉద్దేశానికి వచ్చేసాం. మనం పూజించే నవరాత్రుల్లోనూ మనకి ఉన్న నవదుర్గలకి మనం లింక్ చేయబోతున్నాం. ముందుగా శైలపుత్రి, సంబంధిత దేవత బాలా త్రిపుర సుందరీ దేవి. వివరణ: శైలపుత్రిక హిమవంతుడి కుమార్తె, భూమి తత్వానికి సంకేతం. బాలా త్రిపుర సుందరీ దేవి కూడా బాల్య రూపంలోనే పరాశక్తి. ఈ రెండు ఆరంభానికి అమాయకత్వానికి చిహ్నం. రెండవది బ్రహ్మచారిణి, సంబంధిత దేవత గాయత్రీదేవి. బ్రహ్మచారిణి తపస్సు, జ్ఞానం, ధర్మ మార్గానికి ప్రతీక. గాయత్రీదేవి కూడా వేదజ్ఞానానికి, ధ్యానానికి మూలం. వీరిద్దరూ ఆధ్యాత్మిక విజ్ఞాన బోధకులు. మూడవది చంద్రఘంట, సంబంధిత దేవత చండీదేవి. వివరణ: చంద్రఘంటాదేవి యోధశక్తి, శత్రునాశనం లక్షణ కలయిక. చండీదేవి కూడా అనేక రాక్షసులను సంహరించిన శక్తి. ఈ రెండు శక్తివంతమైన వాళ్ళే మనకి దర్శనమిచ్చే చంద్రఘంట మరియు చండీదేవి. కూష్మాండ, సంబంధిత దేవత అన్నపూర్ణాదేవి. వివరణ: కూష్మాండ తన చిరునవ్వుతో మన ప్రపంచాన్ని ఆరంభించింది. అన్నపూర్ణాదేవి కూడా ఆహారానికి మరియు పోషణకి, మన సృష్టి చక్రానికి మూలం. వీరిద్దరూ జీవదాయక శక్తులు. ఐదవది స్కందమాత, సంబంధిత దేవత మహాలక్ష్మీదేవి. తల్లి ప్రేమ, సంతాన పరిరక్షణలో స్కందమాత. మహాలక్ష్మీదేవి కూడా కుటుంబ శ్రేయస్సు, సంపద మరియు లాభఫలాలనిచ్చే తల్లి. ఈ 2 రూపాలు
ఆశీర్వాదం మరియు శ్రేయస్సుకు సూచన. 6వది కాత్యాయని. సంబంధిత దేవత లలితా త్రిపుర సుందరి దేవి లేదా లలితాదేవి. కాత్యాయని దేవి అనేది యోధశక్తి రూపం. లలితా త్రిపుర సుందరి దేవి కూడా శక్తి యొక్క రాజస్వరూపం. అంతేకాక అందం, ఆధిపత్యం మరియు సంహారం వీటికి చిహ్నం. కాళరాత్రి. సంబంధిత దేవత ఉగ్రరూపం దుర్గాదేవి. వివరణ: కాళరాత్రి చీకటి శక్తులను నిర్మూలించే ఉగ్రరూపం. దుర్గాదేవి కూడా అదేవిధంగా అధర్మాన్ని నాశనం చేయడంలో ప్రసిద్ధి. ఈ రూపాల్లో అన్యాయంపై ధర్మం యొక్క గెలుపుకి సూచిస్తాయి. మహాగౌరి. సంబంధిత దేవత సరస్వతీదేవి. మహాగౌరి శుభ్రత మరియు నిశ్శబ్దానికి ప్రతీక. సరస్వతీదేవి కూడా జ్ఞానానికి, శాంతికి ప్రతీక. ఈ రెండు జ్ఞానం, శుద్ధి మరియు భక్తికి ప్రతినిధులు. చివరగా సిద్ధిదాత్రి. సంబంధిత దేవత రాజరాజేశ్వరీ దేవి. సిద్ధిదాత్రి దేవి భక్తులకు సిద్ధులు, అభీష్టాలను ప్రసాదించేవారు. ఆమె పరిపూర్ణతకు, పరాశక్తికి సంకేతం. రాజరాజేశ్వరీ దేవి కూడా శక్తి యొక్క పరిపూర్ణ రూపం. జ్ఞానం, ఐశ్వర్యం, శాంతం మరియు ముక్తికి మూలం. ఇలా నవదుర్గలే కాకుండా మనకి చాలా రూపాల్లో అమ్మని కొలుస్తారండి. ఇది రెఫరెన్స్ ఎక్కడి నుంచి అంటే, మీకు ఒక చిన్న విషయంగా చెప్పాలి అంటే, మన రామకృష్ణ పరమహంస గారి బయోగ్రఫీలో రాస్తారు. మన ధర్మంలో మనం చాలా వరకు చాలా దేవతలు ఎందుకు ఉంటారు, ఇది ఎంతమంది దేవతలను ఎందుకు పూజిస్తారు అంటే, మన నేచర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఒక దేవత లేదా దేవుళ్ళనే పూజిస్తాం. కొంతమంది అమ్మవారిని ఎలా పూజించాలి అనుకుంటే కనుక, పోతన గారు భాగవతంలో ఇలా అంటారండి: అమ్మలగనయమ్మ ముగురమ్ముల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపాడి బుచ్చనియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృతాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని. మన అమ్మని అమ్మ అనిపించినా ఎలా పలుకుతున్నా అమ్మవారు కూడా అంతే అండి. ఈ వీడియో మీరు ఇప్పటిదాకా చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఇంకా నాకేమన్నా కంటెంట్ సజెస్ట్ చేయాలి అనుకుంటే, లేదా నెక్స్ట్ షార్ట్ స్టోరీస్ ఎప్పుడు ఎలాంటివి రాస్తున్నావు, ఇలాంటి క్వైరీస్ ఏమన్నా ఉంటే మీరు కమెంట్స్లో పెట్టచ్చండి. ఐఎమ్ హ్యాపీ టు గెట్ దెమ్ అండ్ హ్యాపీ టు రిప్లై. ఇంతే అండి ఈ రోజుకి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. హరి ఓం నమ శివాయ. ఓం శాంతి.